అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగానే నేను అవుతా. నా ప్రోగ్రామ్ అలా కాదురా, ముందుగా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి బ్లైండ్ స్కూల్కి వెళ్ళాలి. పిల్లలందరూ నా కోసం బర్త్డే అని కాచుకుని ఉంటారు. ఆ తర్వాత రెస్టారెంట్కి వస్తాను. నువ్వు నేరుగా రెస్టారెంట్కి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్తాను. స్కూటర్లో ఓకే ఓకే. ఎక్కువగా తాగొద్దు. వాళ్ళని పుట్టినరోజు ఒక క్వార్టర్ అయినా పుచ్చుకోకపోతే పాపం వస్తుందిరా. ఎక్కడికి వెళ్ళావు? మీ నాన్న ఇప్పుడు తొక్కుతున్నాడు. అదిగా తాత, ఈ రోజు ఇతని బర్త్డే, అందుకే కొంచెం లేట్ అయింది. ఐ సీ. గుడ్ గుడ్ గుడ్. కమ్ 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 కమ్. రా 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 రా. రావేష్ ఎక్కడ? ఓ తాత, చంద్రం. చంద్రు. ఓ చంద్రం. నేనే తాతనే. తెలుస్తుంది. తెలుసా? తెలియని వాడే గొంతు గుర్తుపెట్టాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? దిస్ రిడిక్యులస్. చెప్పా చేయకుండా ఉన్నట్టుండి మాయమైపోతే ఉన్నావనుకోనా పోయావనుకోనా? ఉన్నాననుకోండి డాడీ. బయటికి డాడీ, ఇతను చంద్రం. చంద్రం, దిస్ ఇస్ మై డాడీ. హలో హలో. ఇతనికి అవును, కళ్ళు కనపడవు. ఓ ఐఎమ్ సారీ. కాఫీ తీసుకురా. వద్దండి, మంచి కాఫీ కావాలంటే ఇదే మంచి సమయం. మా ఆవిడ బయటకు వెళ్ళింది చర్చికి. వద్దంటున్నాడుగా, అతను ఎందుకు బలవంతం చేస్తావు? ఇంటికి వచ్చిన అతిథిని. సరే, నాకు తెలుసు. ఐ నో. ఓకే, కూర్చోండి డాడీ, కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఐ వాంట్ టు నో. డాడీ, ఈ రోజు చంద్రం బర్త్డే, వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. వెళ్ళి విష్ చేసి. నో నో, యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. చంద్రం సార్. ఓకే ఓకే చంద్రం, ఏ పేరైతే నేను. అమ్మాయి ఉదయం నుంచి ఇంట్లో లేకుండా బయట తిరుగుతూనే ఉంది, నీకు తెలుసా? మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్తానంటుంది. సారీ సార్, నాతోనే పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉంది. పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉన్నావా? అవును. మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళేందుకు? ఆయన బర్త్డేకి విష్ చేద్దాం వెళ్తున్నాను. పొద్దుటి నుంచి ఆయనతో కలిసి ఉన్నావుగా, ఇప్పటికి 1000 సార్లు విష్ చేసి ఉండొచ్చుగా. దాట్స్ ఇట్, దాట్స్ ఇట్. బయటకు వెళ్ళాలని వీల్లేదు. యూ షట్ అప్. నా విషయాలను నేను జోకే చేసుకోవచ్చు చెప్తున్నాను. అతను ఎందుకు దబాయిస్తావు? యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. ఓకే, అదే మిస్టర్ చంద్రం. ఇలాంటివి మా ఇంట్లో అలవాట్లేదు. అమ్మాయి నీతో పంపించను. ఐఎమ్ సారీ. సారీ, మీకేమైనా అభ్యంతరం ఉంటే వద్దు. నాన్సీ, నేను వెళ్ళొస్తాను. దట్స్ బెటర్. లుక్ చంద్రం, డాడీ చంద్రం. అతన్ని పంపించి నువ్వు లోపలికి రా, నీతో మాట్లాడాలి. చంద్రం ప్లీజ్, ఇదంతా నా గురించి జరిగింది. నాన్న పిలుస్తాను, 2 నిమిషాలే. వినిపించింది. లోనికి వెళ్ళు. చంద్రం వస్తున్నాను డాడీ. నేను వస్తాను. Thank you. Thank you. అతను వెళ్ళిపోయాడా? పోయాడు. డాడీ, మీరు అతనితో కనీసం మర్యాదగా మాట్లాడుంటే బాగుండేది. ఏమిటి, నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? అది కాదు డాడీ, అతను నాకు లిసన్ టు మీ. మంది క్రమశిక్షణ గల క్రైస్తవ కుటుంబం, ఏ ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇవన్నీ నీకు చెప్పడానికి ఇంకా నువ్వేం పసిపాపవా? కథలు కాకరకాయలను కనిపించిన ప్రతి గుడ్డి వెధవని నువ్వు వెంబడించిపోతే రేపు నలుగురు నానా కూతురు చూస్తారు. వీడు పుట్టివాడే, కానీ లోకం వీడికన్నా గుడ్డికి తెలుసా? నీకు ఇదంతా అర్థం కదా నాన్సీ? నీ మంచి కోసం చెప్తున్నాను. బై ది వే, హూ ఇస్ దట్ బ్రెయిన్ మాస్టర్? 4 రోజుల్లో వస్తున్నాడు పీటర్. వాడు నాకు ఇష్టం లేదు. వాడు గీడు అంటున్నావు, ఎవరనుకుంటున్నావు? అతను నీకు కాబోయే మొగుడు. సరే గాని ఈ గుడ్డు వాడు ఎక్కడ దొరకండి నీకు? జార్జ్, డోంట్ యూజ్ సచ్ బ్యాడ్ వర్డ్స్. అతని గురించి హేళనగా మాట్లాడు. అతను మంచి బయలని జరిగింది చాలు, ఇప్పుడు చెప్తాను. ఎందుకా ఏడుపు? పెద్దవాడు ఆ మాత్రం మందలించకూడదా? నువ్వేం చేసినా ఊరుకోవాలా? ఇదిగో, కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఏం లేదు, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడటం నాగరికత. మీరెవరి గురించి చెప్తున్నారు? నాన్సీతో వచ్చాడే, అతని గురించి. అతను వెళ్ళిపోయాడన్నావు? వెళ్ళాడు. నువ్వు మాట్లాడే ముత్యాల లాంటి మాటలు విని సంతోషంగా వెళ్ళాడు. కార్యక్రమం 9:13. చంద్ర, ఏమిటి ఇలా చేశావు?
నీ పుట్టినరోజు పండగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూసారో తెలుసా? సారీ. ఒక ఫోన్ అన్నా చేసి ఉండకూడదు. అంతా ఇప్పుడే పడుకున్నారు. నేను రేపు వాళ్ళతో చెప్తానులే. లేదు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇటు ఇటు. ఎవరు? నేనే చంద్రం. చంద్ర అన్నయ్య, సాయంత్రం వస్తానవుగా మరి రాలేదే? అదే నన్ను క్షమించమ్మా, అదే నేను రాలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వాళ్ళు రెండు ఇచ్చారు, ఒకటి నీ కోసం దాచిపెట్టాను. దగ్గరికి రా. మీనాక్షికి నేనంటే ఎంత ఇష్టం చూసారా? అవునవును. పిల్లలకున్న మనసు పెద్దాళ్ళకు ఉండదు. ఏమిటి బాబు, ఏమైంది? ఏం లేదు, ఊరికే. చంటి, హ్యాపీ బర్త్డే చంద్రం. నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. నా మీద కోపం వచ్చిందా? నేనేం చేయను చెప్పు. చంద్రం, చంద్రం, ఏదైనా మాట్లాడు ప్లీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చాను. అందుకున్నాను, థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చంద్రం, ప్లీజ్ లీవ్ మీ అలోన్. నా కాస్త మనశాంతి మిగిల్చు. చంద్రం, మా డాడీ అన్న మాటలకి నన్ను తప్పడుతున్నావా? తప్పు మీదెవరిది కాదు, నాది. అమావాస్య చంద్రుడు. త్వరగా ఇంటికెళ్ళు. ఈ వేళటప్పుడు తన కూతురు ఒక గుడ్డి వెధవ ఇంట్లో ఉండడం మీ డాడీకి నచ్చదు. వెళ్ళు, ప్లీజ్ గో అవే. చంద్రం, నన్నెందుకు వెళ్ళిపో అంటున్నావు? ఇది మీ నాన్నగారు చేసినందుకు ప్రతీకారం అనుకోకు. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. యు కెన్ గో. సరే, నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు. నీకోసం ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను, తీసుకో. నో, రేపు వచ్చి కలుసు. నో, ఇది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నిజంగా అంటున్నావా? ఎస్, నువ్వు వెళ్ళొచ్చు. నో, నీ మనసు బాగాలేదు. నేను ఇలా ఒంటరిగా వదిలిపెట్టిన వెళ్ళను. ఇన్నాళ్ళు ఒంటరిగానే పెరిగాను. ఈ మధ్యనే తప్పు చేశానని తెలుసుకున్నాను. అది కాదు చంద్రం. నో, నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఒక మాట, ఇక ముందు గుడ్డి వాళ్ళ గురించి కుంటి వాళ్ళ గురించి కథ రాస్తున్నానని చెప్పుకొని ఇక్కడ రాకు. కాలక్షేపం ఒకటే నీకు కావాల్సిందైతే ఏదైనా సర్కస్ కళ్ళు బోల్డ్ అంత వినోదం కలిగిస్తారు. గుడ్ బాయ్. నిజంగానే వెళ్ళమంటున్నావా? నిజమేంటి నిజం, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక ముందు నిన్ను కలుసుకోను. ఓకే, నౌ గెట్ అవుట్. వెళ్ళేటప్పుడు తలపేసుకుని వాళ్ళు.